శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ యూనివర్స్ లో ఏ రిలేషన్షిప్ కూడా ప్యూర్గా ఉండటం, ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ యాక్టింగ్ చేసే మనుషులతో విసిగిపోతున్నాము. అన్ని ఆర్టిఫిషియల్ స్మైల్సే, ఒక్కరంటే ఒక్కరు కూడా కాసేపు సరదాగా హార్ట్ఫుల్గా నవ్వుతూ ఉండడం లేదు. ఎందుకిలా? అలా అని నేనేమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు వాళ్ళ నుండి. జస్ట్ కాసేపు మంచి చెడు మాట్లాడే మనుషులే లేరు. ఎందుకిలా అయ్యాము? అసలు మనం ఎందుకిలా జీవిస్తున్నాము? మనుషులు ఎందుకిలా ఉన్నారు? వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అంటే ఏంటంటే, ప్రపంచంలో అందరూ ఏదో ఒక స్వార్థంతో, ఏదో ఒక నటనలతో ఉన్నారు. మంచి వాళ్ళు ఎవరు దొరకటం లేదు. ఎందుకలా? ఇది వీరి ప్రశ్న. ఇక్కడ మనం ప్రపంచంలో అన్నప్పుడు మన ఎదుటి వాళ్ళని చూస్తున్నాం. అందరం ఎదుటి వాళ్ళనే చూస్తాం. ఎదుటి వాళ్ళ నుంచి ఒక మంచినో, ఓ లాభాన్నో, ఓ ఇష్టాన్నో, ఓ ప్రేమనో ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. మంచికి ఆశించటం కూడా ఆశించటమే. సరదాగా కాసేపు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇంత విశాల ప్రపంచంలో మనుషులందరూ దొంగలే అన్న భావన, అంటే మనుషులందరూ కరెక్ట్ కాదు అన్న భావన, లేదా మనుషులందరిలోనూ ఏదో ఒక చెడు ఉందన్న భావన, ఇది ఒక మానసిక స్థాయిలో మనకు అనిపించే భావన. మనకు అలా కనిపించే భావన. ఎందుకని అంటే, మీరు ఏ మనిషినైనా గమనించండి. ప్రతి మనిషి తనకు తాను జీవించటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. తన జీవితాన్ని తాను జీవించటానికి వచ్చాడు. మీరు ఎవరైనా మనిషిని తీసుకోండి. మనిషి శరీరంతో భూమి మీద పుట్టిన మనిషికి ఏం తెలుస్తుంది? నేనని తన గురించే తెలుస్తుంది. స్త్రీలా ఉండి పురుషులా ఉండి తెలిసేదేంటి? నేను. నా ఆకలి తెలుస్తుంది, నా బాధ తెలుస్తుంది, నా శరీరం తెలుస్తుంది, నా ఇంద్రియ కోరికలు తెలుస్తాయి, నా ఇంద్రియ అవసరాలు తెలుస్తాయి. నాకు సంబంధించిన సమస్తము నాకు తెలుస్తూ ఉంటుంది. జీవించటము అంటే నాకు తెలిసిన వాటితో, నాకు సంబంధించిన వాటితో నేను అనుకుంటూ, అంటే నాకు తెలిసిన, నాకు సంబంధించిన అంటే నా శరీరంతో, నా మనసుతో, నా బుద్ధితో, నా అహంకారంతో, నా ఆలోచనలతో, మొత్తంగా నాకున్న నా సమస్తముతో నేను జీవిస్తూ ఉంటాను. ఇలా నేను జీవించేది ఎదుటి వాళ్ళకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది అసలు నాకు సంబంధించిన విషయం కాదు. ఇలా నేను జీవించేది ఎవరికి వాళ్ళు ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఎందుకని? మనమైనా అలాగే జీవిస్తున్నాం. మన ఆకలికి మనం తింటాం, మన కంటితో మనం చూస్తాం, మన చెవులతో మనం వింటాం, మన నోటితో మనం మాట్లాడతాం, మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే మనకు నొప్పి తెలుస్తుంది. ఇలా మనకి జరుగుతున్నవి కూడా, మనం చేస్తూ జీవిస్తున్నది కూడా మన జీవితం. అలాంటప్పుడు ఎదుట వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అసలు ఈ ప్రపంచంలో ఎవరో నాతో మంచిగా ఉండాలి అంటే, ఒక్కోసారి వాళ్ళు జీవించే జీవన విధానం మనకు మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలా కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఉదాహరణకి, బాగా ఎండగా ఉంది, రోడ్డు మీద నడిచెళ్తున్నాం. కొంచెం నీడ దొరికితే బాగుండు అనుకున్నాం. ఇందులో రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ చెట్టు కిందకి వెళ్ళి నుంచున్నాం. నీడగా ఉంది, అమ్మయ్య అని, హాయిగా ఉందని కాసేపు ఆ చెట్టు మొదట్లో కూర్చున్నాం. విశ్రాంతి తీసుకుని ఎంతసేపు నీడ కావాలో అంత అనుభవించి వెళ్ళిపోయాం. చూసావా, ఈ చెట్టు నాకు ఎంత సహకరించిందో అని మనకు అనిపించవచ్చు. అది చెట్టు మనకు సహకరించాలి అని అనుకోవాలి. అసలు చెట్టు జీవిస్తున్నది, దాని జీవితం అది జీవిస్తున్నది. అది జీవిస్తున్నప్పుడు చెట్టు ఎక్కడుందో అక్కడ, అది ఉన్న ప్రాంతంలో పైనుంచి సూర్యకిరణములు పడవు. చెట్టు ఉన్న ప్రతి చోట నీడ వస్తుంది. అయితే నీడ అన్ని వేళలా అందరికీ ఉపయోగమేనా అంటే,
ఒక చెట్టు కింద ఇంకో చెట్టు బతకలేదు. అసలు నీడలో చెట్లు బతకలేవు. చెట్టు బతకాలంటే ఎండ కావాలి. అలా ఒక చెట్టు జీవించడం ఇంకో చెట్టుకి ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఇబ్బంది పెడుతున్నాను, అది నా నీడలో బతకలేకపోతుంది కాబట్టి నేను పక్కకి తప్పుకెళ్ళిపోదామని చెట్టుకు తెలీదు. చెట్టు అనుకోదు, అసలు దానికి తెలియదు. ఎందుకంటే దాని జీవితం అది జీవించుకుంటుంది అంతే. ఇప్పుడు ఇదే విషయంలో మంచి ఎండలో వెళుతున్నప్పుడు మనకు నీడ హాయినిచ్చింది. మంచి చలికాలంలో అసలు సూర్యకిరణాలే తగలలేదు, చాలా రోజులైంది సూర్యుడు ఉదయించి, బాగా మబ్బులు పెట్టేసింది, బాగా చలికాలం. అటువంటి కాలంలో ఇప్పుడు చెట్టు నీడకెళ్ళి నుంచున్నాం అనుకోండి, ఇంకా చలి పెరుగుద్ది. అప్పుడేమనుకుంటాం, చెట్టు నీడ నుంచి బయటకు వచ్చి సూర్యుడి యొక్క వేడి కిరణాల మీద పడాలనుకుంటాం, ఎండలోకి వెళ్తాం. ఒకే చెట్టు అది. శీతాకాలంలో ఒకలా ఉపయోగపడుతుంది, వర్షాకాలంలో ఒకలా ఉపయోగపడుతుంది, వేసవి కాలంలో ఒకలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెట్టు ఏం మారలా, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మనకే భావాలు మారినాయి. భావమార్పు అంతే. అవి కూడా మన అవసరాలను బట్టి భావాలు మారినాయి. అలాగే చుట్టూ ఉన్నవాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు జీవిస్తున్నారు. అవి ఒక్కోసారి మనకి చెట్టులో ఉపయోగపడవచ్చు, లేదా ఉపయోగపడకపోవచ్చు. కానీ వాళ్ళు మన కోసం జీవించట్లేదు, వాళ్ళ కోసం జీవించుకుంటున్నారు. మనుషులందరూ మనుషుల మధ్య మనుషులతోనే జీవించాలి. ఎందుకంటే మనుషులకి మనుషులతో అవసరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ మనుషులు బతుకుతున్నా వాళ్ళ అవసరాలు తీర్చేది సాటి మనుషులే. అయితే దానికి మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనేటువంటి ఒక వ్యవస్థలు పెట్టుకున్నాం. ఆ వ్యవస్థల ద్వారా ధనము అనేటువంటి దాన్ని మూలంగా పెట్టుకొని ఆ ధనము ద్వారా అన్ని దొరికేలా ఏర్పాట్లు చేసుకున్నాం. అది మనం తయారు చేసుకున్నటువంటి మానవ వ్యవస్థలోని ఒక అంశం. మన సొంత కుటుంబ సభ్యులతో సహా ప్రపంచంలో ఏ మనిషి అయినా తన పుట్టుక తాను పుట్టాడు, తన జీవితం తాను జీవిస్తాడు. తన సుఖమో దుఃఖమో నొప్పో బాధో కోరికో ఇష్టమో అయిష్టమో తానే అనుభవిస్తాడు. తనకే తెలుస్తుంది, తన గురించి తనకే తెలుస్తుంది. తన అనుభవాలు తనవే, ఇతరుల అనుభవాలు తనవి కావు అసలు. అలా అందరూ అంతే. అయితే ఈ కుటుంబ వ్యవస్థ, నేను, నాది, నా వాళ్ళు అనేది మనుషులుగా మనం కొంచెం అభివృద్ధి చెంది జంతువులలా ఉండకూడదని ఏర్పాటు చేసుకున్న ఒక బాధ్యతాయుతమైనటువంటి కట్టుబాటు. కుటుంబ వ్యవస్థను మనుషులనే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ధర్మాలు కొన్ని పెట్టుకున్నాం. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలి, వీళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్లే పెంచుకోవాలి, ఇలా ధర్మాలు ఉన్నాయి. తర్వాత ఈ పిల్లలు మళ్ళీ వృద్ధులైన తల్లిదండ్రులను చూడాలి. ఇలా మానవ జీవన చక్రం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎప్పుడూ ఎవరో ఒక మనిషికి తోడుండేలా, మనుషులకు సహాయపడేలా, అందరూ అందరికీ సహాయపడేలా ఒక వ్యవస్థను మనమే తయారు చేసుకున్నాం. అది భౌతిక ప్రపంచంలోని వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు కావచ్చు, కుటుంబ వ్యవస్థలోని తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇటువంటి వ్యవస్థల్లో ఉన్న బాధ్యతలు, కర్తవ్యములు కావచ్చు. ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవే. కానీ విడివిడిగా జాగ్రత్తగా గమనించి చూసినప్పుడు, ఎందుకంటే అంత విడివిడిగానే ఉంది, ఇది మనం కలివిడిగా చేసుకున్నది ఒక ఏర్పాటు అంతే. మానవ సమూహం అంతా మనుషుల మీద ఆధారపడి బ్రతకాలి కనుక, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారు కనుక, ప్రతి మనిషికి ధనం అనేది ఇంకో మనిషి నుంచే రావాలి కనుక, అది వృత్తో, వ్యాపారమో, ఉద్యోగమో. అలాగే ఆ ధనంతో లభించే వస్తువులు కూడా మళ్ళీ మనుషుల నుంచే రావాలి కనుక, అన్నింటికి మూలం మనుషులకు మనుషులే కనుక, కుటుంబ వ్యవస్థగాను మానవ లోకంగాను మొత్తాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నాం. బయటికి వెళ్తే ప్రపంచంలో ధనం మూలం యతం జగత్. ఈ సృష్టిలో అన్నింటికి మూలకంగా ధనాన్ని పెట్టుకున్నాం మనం. దాని ద్వారా అన్నీ వస్తాయి.
అలాగే కుటుంబ బంధాలు కూడా మనం పెట్టుకున్నవే, మర్చిపోబాకండి. అన్ని మనం పెట్టుకున్నవే. కానీ ఇందులో సత్యం ఏంటి అంటే ఎవరి అనుభవం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి నొప్పి వాళ్ళకి తెలుస్తుంది, ఎవరి బాధ వాళ్ళకి తెలుస్తుంది. అలా అనేక విషయాలలో ఇప్పుడు నీరుంది, పంచభూతాలు ఉన్నాయి, గాలి మనకు ఉపయోగపడుతుంది, పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. అదే గాలి మనకి సరిపోయినంత వచ్చి, ఈ గాలే మనకే సరిపోతుంది, గదుల్లో కూడా చక్కగా మనం తలుపులు వేసుకు పడుకున్న పీల్చుకోగలుగుతున్నాం. ఎందుకని గాలి అన్ని ప్రదేశాలలోకి చొరబడిపోతూ ఉంటుంది, వెళుతుంది, అన్ని ప్రదేశాల్లోకి వెళ్ళగలుగుతుంది అది. అలా గాలి 24 గంటలు మనం బ్రతికిస్తున్నది, మనం గాఢ నిద్రలో ఉన్నా కూడా. అదే గాలి ఏ తుఫానో వచ్చి, ఏ సునామీనో వచ్చి ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్లో వీచింది అనుకోండి, మొత్తం సర్వనాశనం అయిపోతాం, మానవ జీవితాలు ఎగిరిపోతాయి. బోళ్ళు జరుగుతున్నాయి తుఫాన్లు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, గాలి తీవ్రతకే. అలా పంచభూతాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. అదే పంచభూతాలు తీవ్రతను దాల్చినప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచంలో ఎప్పుడు జరుగుతుంది. అలా అన్ని వైపుల నుంచి ఉంది, ప్రపంచం వైపు నుంచి ఉంది, వాతావరణం వైపు నుంచి ఉంది, మనుషుల వైపు నుంచి ఉంది, జంతువుల వైపు నుంచి ఉంది, వృక్షాల వైపు నుంచి ఉంది. సృష్టిలో ఉన్న అన్నిటి వైపు నుంచి మంచి ఉంది, సృష్టిలో ఉన్న అన్నిటి వైపు నుంచి చెడు ఉంది. అయితే ఇక్కడ మంచి చెడు అన్నది అసలు మనకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు ఒక సునామీ రావటం, ఒక తుఫాన్ రావటం, అది మనుషుల్ని నాశనం చేద్దామని ప్రయత్నించి మనుషుల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని వరదలు, తుఫాన్లు, భూకంపాలు, ఇలా భేభత్సాలు రావట్లేదు. అసలు మనుషులకి వాటికి సంబంధమే లేదు, వాటి ధ్యాసలో మనిషి లేడు. అక్కడ వాటికి సంబంధించినటువంటి వాటి జీవితంలో ఏర్పడుతున్నటువంటి అలజడులో అవి పూర్తిగా మనకు తెలియదు. ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం వలన తుఫాన్ వస్తుందని చెబుతారు. అసలు అల్పపీడనం ఎందుకు ఏర్పడుతుంది అనేది అది ఆ సముద్రంలో ఉండేటువంటి గుణం, లక్షణం. అలా తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్నది మనకి అసలు ఆ విషయంతో సంబంధం ఉండదు. అవి జీవిస్తున్నాయి వాటి జీవితాలలో, ఆ సముద్రపు జీవితంలో, ఆ నది జీవితంలో. ఇప్పుడు వర్షాలు పడతాయి, వర్షాలు పడటం వలన ఏమవుతుంది, మంచినీరు దొరుకుద్ది మనకి. వర్షాలు పడకపోతే అసలు భూమి మీద మొక్కలు బ్రతికే అవకాశమే ఉండదు. ఏ వర్షాలు తగుమాత్రంగా పడితే చక్కగా మనకి చెరువుల్లో, కాలువలుగా, నదులుగా అలా ప్రవహించి మనకు ఉపయోగపడతాయి. మన తాగునీరు అదే, మన పంట నీరు అదే. అదే వర్షాలు అధికంగా కురిస్తే వరదలైపోతాయి. ఇక్కడ అధికంగా కురవడం, తక్కువ కురవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో లేదు. వాతావరణ పరిస్థితులు, అందులో మనకు లాభం నష్టం మనం చూసుకుంటున్నాం. అసలు లాభం నష్టం కాదు, అది ఆ వాతావరణం యొక్క జీవితం. అక్కడ జరిగే వాతావరణ మార్పుల్లో వస్తున్నటువంటి విషయ విశేషతల మీద అది ఆధారపడి ఉంటుంది. అది మనకు సంబంధించిన విషయం కాదు. వాతావరణం అంతా మొత్తం సృష్టికి సంబంధించింది, దానిపైనే చేసుకుంటూ పోతుంది. అంటే ఇక్కడ దేని కర్తవ్యంలో అవి చేసుకుంటున్నాయి, దేని గుణముల ప్రకారం అవి పనిచేస్తున్నాయి. అవి ఒక్కొక్కసారి మనకి లాభంగా ఉందో, ఒక్కొక్కసారి మనకి నష్టంగా ఉన్నది. ఈ లాభ నష్టములు అనేది మన భావన తప్ప, మనం నష్టపరచాలని వాతావరణ పరిస్థితులు మారలేదు, మనం లాభపరచాలని వాతావరణ పరిస్థితులు మారలేదు. వాతావరణ పరిస్థితులు మారటం అనేది వాతావరణానికి సంబంధించిన అంశం. అలా చుట్టూ ఏది చూసినా ఒకసారి అనుకూలత ఉంటుంది, ఒకసారి ప్రతికూలత ఉంటుంది, ఒకసారి ఆనందంగా ఉంటుంది, ఒకసారి దుఃఖంగా ఉంటుంది. ఇలా ఎప్పుడు ద్వంద్వత్వంతో సృష్టి నడుస్తూ ఉంటుంది. అయితే మన కోసం కాదు అది. అలాగే మనుషులు కూడా వాళ్ళకున్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళకున్నటువంటి జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ కుటుంబిక సమస్యలను బట్టి, వాళ్ళ ఆర్థిక సమస్యలను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న శారీరక మానసిక పరిస్థితులను బట్టి, ఒకటి కాదు, ఒక మనిషికి ఎన్ని ఉంటాయో, మనకి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకోండి. నువ్వు ఇలా ఎందుకున్నావు అన్నదానికి మనం ఎన్ని సమాధానాలు చెబుతామో చూసుకోండి. అలా మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో అందరికీ అలాగే ఎన్నో ఉంటాయి చుట్టూ.
వాటిని బట్టి ఒక్కొక్కసారి నవ్వగలుగుతారు, ఒక్కొక్కసారి నవ్వలేరు. ఏదో బాధల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్న మనకు చెప్పలేరు, లేదా కుటుంబ సమస్యలు ఉన్నాయి మనకు చెప్పలేరు. వాళ్ళు ఏదో శారీరక మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు మనకు చెప్పలేరు. వాళ్ళకేదో సామాజిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నారు మనకు చెప్పలేరు. అప్పుడు మనతో హాయిగా కల్మషం లేకుండా నవ్వటం లేదే, మంచిగా లేదే, ఏంటి అసలు ఒక్క మనిషి కూడా మంచివాళ్ళు దొరకట్లేదే, అందరూ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారే, ఇలాగే అనుకుంటే కుదరదు. నిరంతరం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు అంటే సమాజాన్ని గమనించాలి. ఆధ్యాత్మికత అంటే అది ఒక గ్రహణ శక్తి పనిచేయాలి మనలో. తప్పులు వెతకూడదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే తప్పులు వెతకకుండా ఉండడం. తప్పులు లేవని కాదు, అది తప్పో రైటో తెలీదు. పగల వెలుగుంది, రాత్రి చీకటి అయింది. చీకటి ఎవరికి నచ్చదు. చీకటి అంటే అందరికీ భయం. చీకట్లో ఏ పని చేసుకోలేం. ఆ చీకట్లో ఎంతో కొంత హాయిగా బ్రతకడానికి మనం వెలుగునే కరెంటును మళ్ళీ సృష్టించుకున్నాం మనమే. కానీ చీకటి రాకపోతే ఏమవుతుంది? ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు చీకటిని ద్వేషించడు. ఎందుకంటే అది ఒక అద్భుత సత్యం. పగలున్నటువంటి సూర్య తాపము 12 గంటలు ఉంటుంది. సూర్యుడు వచ్చిన కాడి నుంచి సూర్యుడు అస్తమించే వరకు వేడంతా భూమి మీద పడతా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యాస్తం అయిపోయి చీకటి వచ్చిందో ప్రొద్దుడి నుంచి వేడెక్కిపోయినటువంటి ఆ భూభాగాన్ని, వేడెక్కిపోయి ఆ వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి జీవరాశుల్ని మనుషులతో సహా ఈ రాత్రి శాంతపరుస్తుంది. అప్పుడు వేడి ఉండదు, నిదానంగా వేడి చల్లబడుతుంది. మళ్ళీ అది చల్లబడిపోయి రాత్రిగా ఉండిపోతే మొత్తం అలాగే రాత్రి ఉండిపోయి వేడి రాకపోతే ఇవన్నీ మంచు కొండలు అయిపోతాయి. అప్పుడు మనం బ్రతకడం కుదరదు. చల్లదనంలో బ్రతకలేం, తీవ్ర చల్లదనంలో. అందుకని మళ్ళీ సూర్యుడు వస్తాడు. ఇది ఈ ఏర్పాటు మనకు నచ్చటం మనకు నచ్చకపోవటం కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సమతూకంగా నడిస్తేనే సృష్టి నడుస్తుంది. సూర్యాస్తమయ సూర్యోదయాలన్నీ కూడా అలా ఒక వాతావరణాన్ని కాపాడుతున్నాయి, జీవరాశుల్ని కాపాడుతున్నాయి. అలాని కాపాడుతున్నాయి కదా, అవి కాపాడటానికి వచ్చినాయి అంటే కానీ కాదు. సూర్యుడి పని సూర్యుడు చేసుకుంటున్నాడు, భూమి పని భూమి చేసుకుంటుంది. ఆ ప్రక్రియలో భూమి జీవితం భూమి జీవించుకుంటుంది, సూర్యుడి జీవితం సూర్యుడు జీవించుకుంటున్న ప్రక్రియలో జరుగుతున్నటువంటి లాభాలు నష్టాలు అంతే. ఆ ప్రక్రియ అలా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు వేసవి కాలం అధికమైన వేడి వస్తుంది, దానివల్ల చిన్న చిన్న ముసలామతక పోతారు కూడా. కానీ దాన్ని మనం ఏం చేయలేం, అది వాతావరణం. వాతావరణం అలాగే ఉంది. అలానే పగలు రాత్రి అయ్యి మనిషి భూమి మీద బతకడానికి అనువైన పరిస్థితులన్నీ అదే కల్పించింది. సూర్యుడు ఆయన జీవితం ఆయన జీవించి, భూమి దాని జీవితం అది జీవించటం వలన, సూర్యుడు భూమి నిరంతరం తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండటం వలన ఇక్కడ అసలు ఉండటానికి అవకాశం కలిగింది. అది లాభం కాదు, నష్టం కాదు. సూర్యుడు భూమి కోసం బతకట్లేదు, భూమి సూర్యుడు కోసం బతకట్లేదు. అలాగే మనుషులందరూ కలిసిమెలిసి ఉండడానికి కారణం ఏంటంటే మనుషులందరికీ ఒకే జాతి, ఒకే అలవాట్లు, ఒకే పద్ధతులు, ఒకే అవసరాలు, ఒకే కోరికలు, ఒకే శరీరం, ఒకే శరీర తీరుతెన్నులు, శరీర పనితీరంతా ఒకే రకంగా ఉండటం, ఒక జాతిగా ఇదంతా ఒకేలా ఉంది. అందుకని అందరూ కలిపి ఒక సమూహంగా తమకు కావలసినవన్నీ పండించుకుంటూ తయారు చేసుకుంటూ వాటిని పొందుతూ వృత్తి వ్యాపార ఉద్యోగాలను పెట్టుకుని మధ్యలో ధనాన్ని పెట్టుకుని మానవ జాతి మొత్తం కలిసి బ్రతకడానికి అనువుగా చేసుకుంది. ఎందుకని అందరి అవసరాలు ఒకటే కనుక, అందరి శరీర పనితీరు ఒకటే కనుక. కానీ ఒకళ్ళ కోసం బతకరు అనే సత్యం తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ఎందుకు బతుకుతారు అసలు? నీకోసం పుట్టారు ఎవరన్నా? ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మన కోసం ఎవరైనా పుట్టారా? మనం ఎవరి కోసం పుట్టాం? ఇప్పుడు నేను పుట్టాను, అసలు ఎందుకు పుట్టానో నాకు తెలీదు. నేను అనుకోని ప్రయత్నించి పుట్టాలని పుట్టినట్టు నాకు అసలు గుర్తుకోలేదు. నాకు ఆ గుర్తు లేదు, నాకు తెలీదు. అందరూ ఇంతేగా సేమ్. మరి ఎవరి కోసం ఎవరు పుట్టారు? అవసరాల కోసం వివాహాలు చేసుకున్నాం. స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది, అవసరం కోసం చేసుకున్నాం. అవసరం కోసం వివాహం చేసుకుంటున్నాం కనుక కుటుంబం అనే ధర్మాలు పెట్టుకున్నాం. మనం కన్న పిల్లల్ని మనం పెంచాలనే ధర్మాలు మనమే పెట్టుకున్నాం.
వృద్ధాప్యంలో ఈ తల్లిదండ్రులు మళ్ళీ ఆ పిల్లలు చూడాలి అనే ధర్మాలు మనమే పెట్టుకున్నాం. ఎందుకని అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనిషికి ఇంకో మనిషి తోడు కావాలి. ఎవరొకళ్ళు సహాయం చేయాల్సిన పరిస్థితిలో మనిషి ఎప్పుడూ ఉంటాడు. పసిబిడ్డగా పుట్టినప్పుడు తల్లిదండ్రులు సహాయం చేయాలి, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు పిల్లలు సహాయం చేయాలి. మధ్యలో జీవితం సాగుతున్నప్పుడు అనేకం సహాయం కావాలి. మొత్తం వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆహార పదార్థాలు, చెట్టు పుట్ట చామ గొట్ట సాటి మనుషులు, పంచభూతాలు అన్నీ నిరంతరం సహాయం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ సహాయం చేసి మనం బతికిస్తున్నాయా? గాలి మనం బతికించడం కోసం గాలి ఉందా? లేదు. గాలి తన జీవితం జీవించుకుంటుంది. మనం బతికించడం కోసం సూర్యుడు ఉన్నాడా? వెలుగుందా? లేదు. సూర్యుడు జీవితం సూర్యుడు జీవించుకుంటున్నాడు. మనం బ్రతికించడం కోసం భూమి ఉందా? లేదు. భూమి జీవితం భూమి జీవించుకుంటుంది. మనతో అసలు దానికి సంబంధమే లేదు. అలా పంచభూతములు ఏమున్నాయో నీరు దానికోసం అది జీవించుకుంటుంది. పంచభూతములు అని కానీ మీరు సృష్టిలో దేన్ని తీసుకున్నా దాని జీవితం జీవించడానికి అది వచ్చింది. ఈ మనుషులందరూ ఇలా ఎందుకున్నారన్నాం. మన ఇబ్బంది పెట్టేటువంటి పెద్ద తుఫాను వచ్చింది, ఓ భూకంపం వచ్చింది, విపరీతంగా ఎండ పెరిగిపోయింది, పంటల గంటలు మాడిపోతున్నాయి, మనుషులు మాడిపోతున్నారు, లేదా తీవ్రమైన చలి పెరిగిపోయింది. అంటే ఏదో ఒకటి వాతావరణ పరిస్థితుల రీత్యా ఇబ్బందులు వచ్చినాయి, భౌగోళిక పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు మనం ఎవరిని ప్రశ్నిస్తాం? భూమిని ప్రశ్నిస్తామా? భూమి ఎలా ఎందుకు ఉంది? ఇదెందుకు భూకంపాలు తెస్తుంది? ఇదెందుకు పంటలు సరిగా పండించట్లేదు? ఆ వెలుగు ఎందుకు అలా మన మార్చేస్తుంది? ఈ గాలి ఎందుకు ఇలా తుఫానులో వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తుంది అని ప్రశ్నలు వేయం. ఎందుకనంటే అది మన చేతిలో లేదని మనకు తెలుసు. ప్లస్ అది మనకు సంబంధించిన అంశమే కాదు. అసలు వాతావరణ పరిస్థితులన్నీ వేరు. మొత్తం సృష్టి మీద ఆధారపడి అవి జరుగుతున్నాయి. లాభమా నష్టమా తెలియదు మనకు అసలు. అవి ఒక్కొక్కసారి మనకు లాభంగా ఉన్నాయి, ఒక్కొక్కసారి అవి తీవ్రతరమైనప్పుడు నష్టంగా ఉన్నాయి. మనం భయభ్రాంతులకు లోనవుతున్నాం. కానీ అవి మన చేతిలో లేవు. మన చేతిలో లేవు కనుక వాటిని ఎలా ఎందుకుందని ప్రశ్నించకుండా అటువంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు మనం రక్షించుకుని జీవించడానికి అలవాటు పడిపోయాం. కానీ ప్రశ్నలు ఎప్పుడు సాటి మనుషులుగా వేస్తాం, ఎలా ఎందుకున్నారని. ఓ భూకంపానికి భూమిని ప్రశ్నించాం, ఓ అధిక వేడికి సూర్యుడిని ప్రశ్నించాం, ఓ అధిక గాలికి వాయువును ప్రశ్నించాం, ఏ వాతావరణాన్ని ప్రశ్నించాం. ప్రశ్నించి ఆన్సర్ చెప్పేవాడు ఎవడున్నాడు అక్కడ? కానీ మనుషులను ప్రశ్నిస్తాం. ఇది చెడు, ఇది మంచి, నువ్వు అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు. అసలు ఈ ప్రశ్నలు ఆపేయండి. వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల్లో వర్షం కురవటం ఎలాంటిదో, కురవకపోవటం ఎలాంటిదో, ఎండ రావటం ఎలాంటిదో, రాకపోవటం ఎలాంటిదో. ఇప్పుడు మేఘాలు అడ్డు వస్తే సూర్యుడు భూమి మీద పడ్డావు. ఒక మబ్బులు అడ్డం వచ్చేసి 2-3 రోజులు మొత్తం మబ్బులే ఉన్నాయి అనుకోండి, వర్షాకాలంలో అలా జరుగుతూ ఉంటుంది. అసలు సూర్యుడు భూమి మీదకి కిరణాలు రావు. కారణం సూర్యుడు లేకపోవటం కాదు, మధ్యలో మేఘాలు అడ్డు ఉండటం. అవి వాతావరణ పరిస్థితులు. వాటిని అడగం మనం. దేన్ని అడగం? భూకంపాలను అడగం, తుఫానులను అడగం. అంటే అడగటానికి సరిపోం మనం. ఆ స్థాయి వేరు. సునామీలను అడగం. అంటే ప్రాపంచిక భౌగోళిక పరిస్థితులు ఏటిని అడగం. ఒక చెట్టుని అడగం, ఎక్కువ కాయలు ఎందుకు కాయలేదు, లేదా ఎక్కువ కాయలు ఎందుకు కాసేవని. కానీ మన పక్క మనిషిని అన్నీ అడుగుతాం. ఇప్పుడు ఒక చెట్టుని ఎక్కువ కాయలు ఎందుకు కాసావన్న ఆన్సర్ లేదు, ఎందుకు కాయలేదన్న ఆన్సర్ లేదు. ఎందుకు కాసింది అన్నదానికి ఆన్సర్ మనం ఏదో ఒకటి ఎత్తుక్కుంటాం. అక్కడ భూసారం బాగుంది, చెట్టు మంచిది, బలమైంది, మనమే చెప్పుకుంటాం. ఎందుకు కాయలేదు అన్నదానికి మనమే కారణాన్ని చెప్పుకుంటాం. భూసారం బాగోలేదు, చెట్టులో బలం లేదు, ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటాం. కానీ మనుషులకు వచ్చేటప్పటికి నువ్వు అలా ఎందుకున్నావు, ఎలా ఎందుకున్నావు అని నేరారోపణ మొదలు పెడతాం. ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా నేరారోపణ చేయటం కాదు, ప్రకృతి సహజంగా జీవించడం. ఓ గాలి నిన్ను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావు. ఓ భూమి నిన్ను ఏ భూకంపం పేరుతోనో ఇబ్బంది పెడితే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తావు. అలా ఒక అగ్ని, పంచభూతాలు, వాతావరణ పరిస్థితులు ఏవైనా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తే తప్పించుకొని నువ్వు హాయిగా ఉండడానికి ప్రయత్నిస్తావు తప్ప వాటిని నిందించవు. ఎందుకంటే వాటి ఆధారంతో మనం బతుకుతున్నాం అంతే. అసలు వాటిని నిందించడానికి, వాటిని సరిచేయడానికి మనం సరిపోం. కానీ మనుషులకి మనం సరిపోతాం అనుకుంటాం.
సాటి మనిషి ఇలా ఎందుకున్నాడు అలా ఎందుకున్నాడు అనుకుంటాం. కుదిరిన మనుషుల మీద పెత్తనాలు మొదలెడతాం. వాళ్ళు మంచి అంటాం, వీళ్ళు రైట్ అంటాం. కాదు, అందరూ ప్రకృతిలోని జీవులే. మనిషి కూడా ప్రకృతిలోని జీవే. ప్రకృతి లాగానే, గాలిలాగా, సూర్యుడిలాగా ఎలాగో మనిషి కూడా అలాగే. మనతో ఉండే మనుషులందరూ అంతే. అయితే మనిషితో మనిషికి అవసరం ఉండటం వలన, ఒక స్త్రీకి పురుషుడు అవసరం, ఒక పురుషుడికి స్త్రీ అవసరం, ఇలా మనిషితో మనిషికి అవసరాలు ఉండటం వల్ల మనం ఏర్పరచుకున్న కుటుంబక వ్యవస్థని, మనుషుల మధ్య మనుషులను జీవిస్తాం కనుక సాటి మనుషులతో ఉండేటువంటి వ్యవహార శైలిని, మనం ఏర్పాటు చేసుకున్న ధర్మాలు, వీటన్నింటినీ గమనించుకుంటూ వెళుతూ మనుషుల్ని ప్రశ్నిస్తాం. ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు, అలా ఎందుకు బాధ పెట్టావు, ఇలా ఎందుకు బాధ పెట్టావు. ఇప్పుడు దోమలు కుడతా ఉంటే ఏం చేసాం? ఏమి చేయలే, ఆల్అవుట్లు తయారు చేసుకున్నాం. అదంటే దోమ మన వల్ల అవుతుంది కాబట్టి. చీమలు ఉన్నాయి, గమాక్షన్ తయారు చేసుకున్నాం. ఏగలు ఉన్నాయి, అటుకే ఇంకోటి తయారు చేసుకున్నాం. అలా మనం చిన్న చిన్న జంతువులకి, మన రక్షణలకి అవసరమైన పదార్థాలు సృష్టించుకున్నాం, తయారు చేసుకున్నాం. వాటిని చంపేస్తున్నాం, దోమలను చంపేస్తున్నాం. ఎందుకని మనం కుడతనే మన ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి. చెవలను చంపేస్తాం, ఏగలను చంపేస్తాం, అనేక జంతువుల్ని, చిన్న చిన్న వాటిని చంపేస్తూ ఉంటాం. ఎందుకని మనం బతకాలి కాబట్టి. అదే సింహాలు, పులులు, ఏనుగులు అడవిలో వాటి నుంచి పారిపోయొచ్చు, దూరంగా జీవిస్తాం. ఓ సింహం కనబడితే పొరపాటును కూడా అసలు ఆ ఏరియాలోనే ఉన్నాం. ఎందుకని దాన్ని మనం ఏం చేయలేమని మనకు తెలుసు. అంటే మనకంటే ఘనమైన వాటిని ప్రశ్నించకపోగా పక్కకి తప్పించుకెళ్ళిపోతాం, దూరంగా పారిపోయి బతుకుతాం. అందుకే మానవ లోకం నిర్మించుకున్నాం. అడవి నుంచి బయటకు వచ్చాం, చెట్లన్నీ నరికేసాం, జంతువులు మన దగ్గరికి రాకుండా మానవ లోకం నిర్మించుకున్నాం. కానీ మనిషిని అడుగుతాం. ఓ సింహాన్ని అడగం, ఒక ఏనుగుని అడగం, ఏ జంతువుని అడగం. కుదిరినాటిని చంపేస్తున్నాం. దోవలో, ఏగలో, చేమలో ఏదో ఒకటి మనకు కుదిరిన చోట జంతువులను కూడా చంపేస్తున్నాం. కానీ దోమ దాని జీవితమే జీవిస్తుంది. మరి నన్ను కొడుతుంది కదండి, అదే కర్మ. ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఏడ్చినాయి ఇక్కడ. అందుకని మన వల్ల అయినాటిని చంపేస్తున్నాం మనం బతకడానికి. మన వల్ల కానాటి నుంచి తప్పించుకొని బతుకుతున్నాం. ఏనుగులు, పులులు, సింహాలు, పాములు, పెద్ద పెద్ద క్రూర జంతువులు ఏమైనా ఉంటే తప్పించుకొని బతుకుతున్నాం. మనుషులకు వచ్చేటప్పటికి ప్రశ్నించడం మొదలుపెట్టాం. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు. కాదు, ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మనిషి కూడా సృష్టిలోనే ఒక జీవే. మనిషి కూడా మానవ జాతిలో ఉండుండొచ్చు, మానవ విధానంలో ఉండుండొచ్చు, జాతి అంతా ఒకటే అయి ఉండొచ్చు. కానీ ఒక మనిషిని గమనిస్తే, మనుషులతో బంధాలు, బాంధవ్యాలు, విషయాలు అన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇండివిజువల్గా ఒక మనిషిని తీసుకోండి, మిమ్మల్ని మీరు తీసుకోండి అంతే. నా నొప్పి నాకు తెలుస్తుంది, నా ఆకలి నాకు తెలుస్తుంది, నా కోరిక నాకు తెలుస్తుంది, నా భయం నాకు తెలుస్తుంది, నా బాధ నాకు తెలుస్తుంది, నా ఆనందం నాకు తెలుస్తుంది, నా ఇబ్బంది నాకు తెలుస్తుంది, నా కష్టం నాకు తెలుస్తుంది. అబ్బో ఎన్ని ఉంటాయో, ఒక మనిషికి తెలిసేవి ఎన్ని ఉంటాయో, ఒక మనిషి రోజు ఎదుర్కొంటూ బతకాల్సినవి ఎన్ని ఉంటాయో. అప్పుడు ఇన్నింటి మధ్య ఎవరు, ఏ మనిషి అయినా సరే, కుటుంబం ఉందనుకోండి, కుటుంబ సభ్యులు అందరితోనూ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఎందుకని అందరూ మనకి ఊంగొట్టరుగా, ప్రపంచంలో అందరూ మనకు అనుకూలంగా ఊంగొట్టి ఉంటారుగా. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తుంటే అది ఒక్కోసారి మనకు అనుకూలం అవుతుంది, ఒక్కోసారి మనకు వ్యతిరేకం అవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఈ సత్యమును తెలుసుకొనుట. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే సత్యం. ఇది ఒక్కోసారి మనకు అనుకూలం అవుద్ది. వేసవకాలం నీడ అనుకూలం అవుద్ది, శీతాకాలం అదే నీడ వ్యతిరేకం అవుద్ది. నీడ అక్కర్లేదు, అప్పుడు వేడి కావాలి, వెలుగు కిరణాలు మీద పడాలి, ఎండలు కూర్చుంటాం వెళ్ళి. అదే వేసవకాలం వెలుగు కిరణాలు మీద పడుతుంటే వద్దు, నీడ కావాలి, నీడలో కూర్చుంటాం వెళ్ళి. పరిస్థితులను బట్టి అంతే, అది ఉపయోగపడుతుందా లేదా కష్టపెడుతుందా. అలా మనుషులు కూడా అంతే. మనిషి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జీవించటానికి వచ్చారు. ఇంకప్పుడు మంచి చెడులు అనేవి మనం పెట్టుకున్న ధార్మిక వ్యవస్థలో, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది, నేరాలు చేస్తే పట్టుకుంటారు. మనం పెట్టుకున్న ధర్మ వ్యవస్థది. అలాగే కోర్టులు, జడ్జిలు, న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా మానవ సమూహం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని మనుషులే పెట్టుకున్న ఏర్పాట్లు. అవి అలా జరుగుతూ ఉంటాయి. అవి చట్టాలు పెట్టుకున్నాం, ఏర్పాట్లు చేసుకున్నాం, మిలిటరీలు పెట్టుకున్నాం, పోలీసు వ్యవస్థలు పెట్టుకున్నాం, ఎన్నో నిఘా విభాగాలు పెట్టుకున్నాం. అలా మనం ఎంతో సృష్టి తయారు చేసుకున్నాం మానవ లోకంలో. దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఒక ఇండివిజువల్ మనిషిని నువ్వు ఇలా ఎందుకున్నావు,
లేదా మనుషులందరూ ఇలా ఎందుకున్నారు, కనీసం నవ్వుదామంటే హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడే మనుషులే కనపట్టలేదు అంటే అలా లేదు ప్రపంచం. చాలామంది మనుషులు ఉన్నారు. మనుషులందరూ చాలామంది మంచోళ్ళు కాబట్టే అసలు మనం జాగ్రత్తగా గమనించండి. మన ఇంట్లో మనం పడుకున్నాం, తలుపులు వేసుకుని ఎంత హాయిగా పడుకున్నాం, ఎంత హాయిగా నిద్రపోతున్నాం. మనుషులందరూ మంచోళ్ళు కాకపోతే ఎప్పుడు ఏ నిమిషం ఎవరు దాడి చేస్తారో, ఎప్పుడు ఎవరు తలుపులు పగలగొట్టి మనల్ని చంపేసి మనం ఎత్తుకుపోతారో, లేదా ఎప్పుడు ఏ దారుణాలు మన మీద జరుగుతాయో అనుకుంటే అసలు నిద్రపోగలమా, రోడ్డు మీదకి వెళ్ళగలమా? ప్రతిరోజు మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాం, ఎంత హాయి ఉంది. మన జీవితం మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నామే, మన ఎవరు అడ్డుపెట్టలేదే, బలవంతుడిదే రాజ్యంగా ఇక్కడ సాగట్లేదే, మనం రోడ్డు మీద వెళ్తే ఎవరు నడవద్దు అంటలేదే. అసలు మనుషులందరూ మంచోళ్ళు కాబట్టే ప్రపంచంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడక్కడ అనేక లావాదేవీలు పెట్టుకున్న చోట మనుషులకు ఉండేటువంటి ఇష్టాయిష్టములు, కోరికలను బట్టి ఇంకొక మనిషి తనకు అడ్డంకిగా కనపడవచ్చు, ఇంకో మనిషి తనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ మొత్తంగా వ్యవస్థను చూస్తే ఎవరింట్లో వాళ్ళు పడుకొని, ఎవరి జీవితం వాళ్ళు గడిపి, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని, రోడ్ల మీద అందరూ వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఒక రోడ్డు పొద్దున్నే లేచారంటే ఒక రోడ్డు మీద ఎంతమందో తిరుగుతూ ఉంటారు. ఎవరిని అసలు నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, దౌర్జన్యం చేయట్లేదే, లేదా మన ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయట్లేదే, లేదా మన ఆడవాళ్ళ మీద, మనకు సంబంధించిన వాళ్ళ మీద దౌర్జన్యాలు జరగట్లేదే. అలాంటివి ఏం లేదు, అన్ని హాయిగానే ఉంది, చక్కగా బతుకుతున్నారు మానవాళి మొత్తం. ఎక్కడైనా అనవసరపు లింకులు పెట్టుకున్న చోట దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఉండొచ్చు. ధర్మంగా మంచిగా జీవించే ఏ చోట కూడా ఇటువంటి ఇబ్బందులు ఉండవు. అందుకని మనిషిని ముందు గమనించండి. ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటూ పోతున్నారు కాబట్టి మన జీవితం మనం జీవించుకుంటూ పోతున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదో మనకు దొరికింది చేసుకుంటూ పోతున్నాం. స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు. ఒక రైల్లో 1500 మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఎవరిని బాధ పెట్టుకోరే. ఈ రైలు నువ్వు ఎందుకు ఎక్కేవని మన ఎవరు కొట్టరే, తిట్టరే. విమానాల్లో, బస్సుల్లో, రైళ్లలో మొత్తం మనుషులు తిరుగుతూనే ఉంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. తెల్లారు లేస్తే వృత్తి వ్యాపార ఉద్యోగాలతో తిరుగుతుంటారు. రాత్రి అయితే ఎవరిళ్లలో వాళ్ళు హాయిగా నిశ్చింతగా పడుకుంటూ ఉంటారు. ఇదంతా సుఖమే. మనుషులందరూ మంచోళ్ళు కాబట్టే. అదే జంతువులు అనుకోండి, ఏది నిద్రపోతుంటే ఏదొచ్చి పిక్కుతుంటుందో తెలీదు, ఏది నిద్రపోతుంటే ఏది ఇంకో దాన్ని ఏం చేస్తుందో తెలీదు. అలా లేదు. మనం మానవ లోకంలో హాయిగా ఉన్నాం అనే విషయాన్ని గుర్తించండి. మనం స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు, స్వేచ్ఛగా పడుకోవచ్చు, స్వేచ్ఛగా లేవచ్చు, స్వేచ్ఛగా మనకు దొరికిన పనులు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మనకు దొరికినటువంటి ఏ స్త్రీనో పురుషుడినో పెళ్లి చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మన సంసార జీవితం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మనం పిల్లల్ని కనొచ్చు, స్వేచ్ఛగా మన పిల్లల్ని పెంచుకోవచ్చు. ఇందులో మన కోరికలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు, ఇతరులతో పోల్చుకోవడాలు అవి మనం దుఃఖపెడతాం, అది వేరే విషయం. అది సొంత సృష్టి. దాన్ని ఇక్కడ అప్లై చేసుకోబాకండి. మొత్తంగా మానవ జాతిని చూడండి, ఇండివిజువల్గా మనిషిని చూడండి. మన కోసం ఎవరూ పుట్టలేదు. అసలు ప్రతి మనిషి ఎందుకు పుట్టాడో వాడికే తెలియదు, ఆమెకే తెలియదు. కావాలని నేను పుట్టాను అన్నటువంటి గుర్తు ఎవరికి ఉండదు. పుట్టాం కనుక, ఉన్నాం కనుక, తల్లిదండ్రులు కొంచెం పెద్ద చేశారు కనుక, అక్కడి నుంచి జ్ఞానం వచ్చింది కనుక ఆ జ్ఞానంతో నేను అనుకుంటూ జీవించుకుంటూ పోతున్నాం అంతే. ఎప్పటి వరకు జీవిస్తాం? మరణించే వరకు. ఇందులో మళ్ళీ చెప్పుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ప్రతి మనిషికి తన గురించి తనకు మాత్రమే తెలుస్తుంది, ఇతరుల గురించి తెలియదు. అవి ఆలోచనలు కావచ్చు, భావాలు కావచ్చు, అంతరంగం కావచ్చు, లేదా నొప్పులు కావచ్చు, బాధలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇష్టాలు కావచ్చు. అసలు నేను జీవిస్తున్నట్టు నాకు తెలుస్తుంది, మీరు జీవిస్తున్నట్టు నాకు తెలీదు. ఎదురుగా మీరు కనపడతారు కాబట్టి ఉన్నారనుకుంటాను అంతే, కానీ అనుభవంగా తెలీదు. నేను జీవించే ప్రతి సెకను నాకు అనుభవంగా తెలుస్తుంది. నా నిద్ర కూడా నాకు అనుభవంగా తెలుస్తుంది. బాగా నిద్రపోయాను లేదా బాగా నిద్రపోలేదు అని చెబుతాను. అలా నేనెప్పుడు నాకు అనుభవం, మీరెప్పుడు నాకు అనుభవం కాదు. మీరు ఉన్నారంతే, కంటికి కనపడుతున్నారంతే. ప్రతి మనిషికి ఆ మనిషి తనకు అనుభవం, తన అనుభవాల్లోంచి ఉంటాడు. ఎటువంటి అనుభవాలు ఎన్ని ఉన్నాయి? బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, ఆనందాలు ఉండొచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు, మోసగత్తులుగానే ఉన్నారు అని అనుకోవటమే తప్పు. అసలు ఆధ్యాత్మికత అది కానే కాదు. ఆధ్యాత్మికత ఎవరి జీవితాలు జీవించడానికి వచ్చారు.
భార్యగా ఒకవేళ నేను తెచ్చింట్లో పెట్టుకోవచ్చు, భర్తగా ఒకవేళ నేను తెచ్చింట్లో పెట్టుకోవచ్చు, మేమిద్దరం కలిసి పిల్లల్ని కనొచ్చు, ఇది మా ఇల్లు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు ఉండొచ్చు, మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, మాలో ఎవరికి సరిపడకపోవచ్చు, కానీ లేదా అందరికీ సరిపడి మేము ఆనందంగానే ఉండొచ్చు, కానీ ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి వచ్చారు. చూసుకోండి మీరు, ఎవరి జీవితానికి ఇంకోళ్ళ జీవితానికి సంబంధం ఉండదు, ఎవరి పుట్టుక్కి ఇంకోళ్ళ పుట్టుక్కి సంబంధం లేదు, ఎవరి మరణానికి ఇంకోళ్ళ మరణానికి సంబంధం లేదు. అలాగే జీవితంలో ఏ అంశానికి సంబంధం లేదు. నాకు అనారోగ్యం వచ్చింది, మా ఆవిడికి రావాలని రూల్ ఏం లేదు. మా ఇంట్లో ఎవరికి రాలేదేంటి, నాకు ఒక్కడికే వచ్చిందేంటి, ప్రపంచంలో ఎవరికి రాలేదేంటి, నాకే అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటానికి ఏం లేదు. లేదా నా ఇంట్లో ఇంకోళ్ళకి ఎవరికి వచ్చింది నాకెందుకు రాలేదు అంటానికి లేదు. అనారోగ్యాలను షిఫ్ట్ చేసుకోలేం, మార్చుకోలేం. అమ్మో మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం, మా ఆయన అంటే చాలా ఇష్టం, కాబట్టి ఈ అనారోగ్యం నేను తీసేసుకుంటాను, నీ అనారోగ్యం నాకు ఇవ్వు అంటానికి కూడా కుదరదు. ఒకవేళ నీకు ప్రేమ ఉన్నా. నిజంగా తల్లిదండ్రులు అందరూ కూడా 100కి 80 మంది 100కి 90 మంది అలా తీసుకోగలిగితే పిల్లల అనారోగ్యాలు చెందడంలో అందరూ తల్లిదండ్రులే తీసేసుకుంటారు. అలా కుదరదే. ఎవరి నొప్పి ఆడదే, ఎవరి బాధ ఆడదే, ఎవరి అనారోగ్యం ఆడదే, ఎవరి సుఖం ఆడదే, ఎవరి సంతోషం ఆడదే, అలాగే ఎవరి దుఃఖం కూడా ఆడదే. ఎన్నింటి మధ్య తనకు తాను అనుభవం. మనిషి ఎప్పుడు కూడా తనకు తాను అనుభవం. గుర్తుపెట్టుకోండి, నేనున్నాను అని నేను జీవిస్తున్నానంటే నాకు నేను అనుభవంగా ఉన్నానన్న ఎరుక నాకు అనుభవంగా ఉంది. మీరున్నారన్నది కంటి చూపు ద్వారా గ్రహించటమే తప్ప అనుభవంగా లేదు. కానీ నా సజీవత్వము, నేను ఉండటము, నా శరీరము, దాని బరువు, దాని కదలికలు, దాని నొప్పులు, దాని బాధలు, దాని ఇష్టాలు, దాని అయిష్టాలు, దాని ఆకళ్ళు, దాని కోరికలు అన్నీ నాకు అనుభవం. అది నేనుగా జీవిస్తున్నాను. అవన్నీ మీరున్నారని ఎదుటి వాళ్ళకు ఉన్నప్పుడు కంటికి తెలుసు మీరున్నారని, అంతే తప్ప మీరు ఎప్పుడు నాకు అనుభవం కాదు. అలాగే నేనెప్పుడు మీకు అనుభవం కాదు. ఎవరికి వాళ్లే అనుభవం. అంటే ఎవరికి వాళ్లే అనుభవం అంటే ఏంటి? ఎవరి గొడవ వాళ్ళదే. సూర్యుడికి అనుభవం, గాలికి అనుభవం, భూమికి అనుభవం, పంచభూతాలు వేటికి అవే అనుభవం. ఒకదానికి ఇంకో దానికి సంబంధం లేదు. కానీ ఇవన్నీ కలిపితే ఒక సృష్టిగా పెద్ద సృష్టి నడిచిపోతుంది. ఇక్కడ చెట్లు, పొట్లు, గొట్లు, జంతువులు, మనుషులు, ఒక అద్భుతమైన సృష్టి ఉంది అక్కడ. అలా ఎందుకు ఉంది అనేది అసలు తెలియని విషయం అది. కానీ దేనికదే సృష్టిలో దేనికదే వేరు వేరు భావన. ఎవరి అనుభవం వాళ్ళకే తెలుస్తుంది. నేను జీవిస్తున్న భావన, అనుభవం నాదే. మీరు జీవిస్తున్నది నాకు అసలు అనుభవమే కాదు. అందుకని సృష్టి సత్యాన్ని గ్రహించినప్పుడు అసలు ఇలా ఎందుకున్నారు మనుషులని ప్రశ్నించకూడదు. నేను ఎలా ఉన్నానో చూసుకోవచ్చు, ఎందుకంటే నేను అనుభవం కాబట్టి, నేను నాకు తెలుస్తాను కాబట్టి. మీరు ఎందుకున్నారన్న ప్రశ్న అసలు ఆధ్యాత్మికతలో లేదు, సృష్టి సహజమైన సత్యంలో ఉండదు. ఒక చెట్టు అలా ఎందుకున్నది తెలియదు నాకు, ఒక జంతువు అలా ఎందుకున్నది అసలు తెలియదు, భూమి ఎందుకు తిరుగుతున్నది నాకు అసలు తెలియదు, నాకు సంబంధం లేదు. సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడు నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. సముద్రం ఎందుకు ఉన్నది నాకు తెలియదు, సంబంధం లేదు. ఇక్కడ ఏది నాకు తెలియదు, అది అలా ఎందుకున్నది నాకు తెలియదు. ఒకవేళ సైన్స్లో ఏదన్నా తెలుసు అని చెబుతుంటే వాటి మూలకాలను చెబుతున్నారు తప్ప అక్కడ కూడా తెలిసిందేం లేదు. ఇప్పుడు ఆ సముద్రాన్ని తెచ్చి ఏ సైంటిస్ట్ అక్కడ పెట్టలేదు, ఆ సూర్యుని తెచ్చి ఏ సైంటిస్ట్ అక్కడ పెట్టలేదు. ఆల్రెడీ ఉన్న సృష్టిని ఊరికి నీళ్ళ ఐడియాతో విశదీకరిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు అంతే. కానీ ఉన్నది అలా ఉన్నది, జరిగేది అలా జరుగుతూనే ఉంది, అదేం మార్చలేము. అందుకని ఆధ్యాత్మికత అంటే సత్యము. సూర్యుడా నీ వేడిని తగ్గించుకో అని ఎలా అడగము, లేదా సూర్యుడా నీ వేడిని పెంచుకో అని ఎలా అడగము. ఇప్పుడు చలికాలం వస్తే వేడి ఎక్కువ కావాలి, వేసవికాలం వస్తే వేడి తక్కువ కావాలి. అలా అడగకుండా వాటికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు తయారు చేసుకున్నాం, ఫ్యాన్లు, ఏసీలు, హీటర్లు. అలా మొత్తం పంచభూతాత్మకమైనటువంటి అన్ని విషయాలకి, మన అవసరం అన్ని విషయాలకి ప్రత్యేకమైన మనకు కావలసిన వనరులు, వసతులు తయారు చేసుకున్నాం. అలాగే మనుషులతో కూడా ఎందుకు అలా ఉన్నామని అడక్కో. ఆ మనిషి అలా ఉంటాడు, ఆ స్త్రీ అలా ఉంటుంది, ఆవిడ అలా ఉంటుంది, ఆయన అలా ఉంటాడు. నీకు సంబంధ బాంధవ్యం ఉంటే ఒక సూర్యుడితో, ఒక గాలితో, ఒక పంచభూతాలతో, ఒక చెట్టుతో, పుట్టతో, గొట్టతో ఎలా నిన్ను నువ్వు మార్చుకొని ఉంటావో అలా నీకు అనుకూలంగా ఉంటే ఓకే, వ్యతిరేకంగా ఉంటే నిన్ను నువ్వు మార్చుకొని ఉండంతే.
అంతే తప్ప ఆ మనిషిని నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడగడానికి లేదు. సృష్టి అది, ఆ మనిషి సృష్టి అంతే. ఇప్పుడు మనం జీవితంలో అనేక వస్తువులు వాడుకుంటూ ఉంటాం, ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. ఆహార పదార్థాలకి కొన్ని గుణాలు ఉంటాయి. ఒక్కొక్క కూరగాయ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కో రుచిని కలిగి ఉంటుంది, ఒక్కో గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ కూరగాయలో కొన్ని రకాలైనటువంటి మన శరీరానికి ఉపయోగపడేటువంటి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కు తింటావు, కూరగాయని మార్చుదామని ప్రయత్నించవుగా. ఇప్పుడు బెండకాయకు రుచి ఉంది, దొండకాయకు రుచి ఉంది, అల్లానికో రుచి ఉంది, పచ్చిమిరపకాయకు రుచి ఉంది, చింతపండుకో రుచి ఉంది. ఇవి రుచులు, గుణాలు, స్వభావాలు అనుకోండి. వీటన్నింటినీ కలుపుకొని నీకు కావలసింది వండుకు తింటావు తప్ప వాటి యొక్క స్వభావాలని, రుచుల్ని, గుణాలని నువ్వు మార్చలేవు. నువ్వు కారాన్ని పులుపు చేయలేవు, పులుపుని కారము చేయలేవు, ఉప్పుని పులుపు చేయలేవు, పులుపుని ఉప్పు చేయలేవు. ఏ రుచులు నువ్వు మార్చలేవు, దేని గుణాన్ని నువ్వు మార్చలేవు. సృష్టిలో అన్ని యథాతథంగా అలా ఉన్నాయి. వాటిని వాడుకుంటావు. నీకు అవసరమైతే కారం కావాలంటే వాడుకో, నీకు అవసరమైతే పులుపు కావాలంటే వాడుకో, నీకు అవసరం లేదు దాని జోలికి వెళ్ళవు నువ్వు. మనుషులు కూడా అంతే. అనేక ఆహార పదార్థాలు అనేక స్వభావాలు, గుణాలు కలిగి ఉన్నట్టు అనేక వస్తువులు, మనం వినియోగించుకునే అనేక వస్తువులు వాటి తీరుతెన్నులు అలాగే పనిచేస్తాయి. నీకు కావలిస్తే వాడుకుంటావు, లేకపోతే లేదు. ఒక ఇస్త్రీ పెట్టి ఉందనుకోండి, నీకు కావాలనుకుంటే ఇస్త్రీ చేసుకుంటావు, దాని గుణం వేడెక్కటం. బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, దాన్ని బట్టలు ఇస్త్రీ చేసుకోకుండా దాన్ని ఒంటికి అంటించుకున్నాం అనుకోండి, మన శరీరానికి అంటించుకున్నాం అనుకోండి, కాలిపోద్ది. అలాగే కరెంటును వాడుకుంటాం, కరెంటుతో బల్బులు, వెలుగు, ఫ్యాన్లు, ఏసీలు అన్ని పని చేయించుకుంటాం, మిక్సీలు, ఇంట్లో మొత్తం ఫ్రిడ్జ్లు ఎన్నో వాడుకుంటాం. వాడుకో, బాగానే ఉంది. కాదు, కరెంటుని వాడుకుంటున్నాం కదా, ఇది చాలా మంచిదని దాంట్లో వేలు పెట్టామనుకోండి, చచ్చిపోతాం. అలాగే మనుషులతో కూడా అంతే. ఎలా అయితే కరెంటు గుణం మారదో దాన్ని అవసరానికి ఎలా జాగ్రత్తగా వాడుకుంటావో, అలాగే సాటి మనుషులతో ఎలా ఎందుకున్నావు అని అడక్కో. ఆ మనిషితో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. కరెంటుని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు. అలాగే ఆహార పదార్థాలను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు. అక్కడ మార్పు చేయడానికి ఏది కుదరదు, అది అలా స్థిరంగా ఉంది. ఒక పచ్చిమిరపకాయ స్థిరంగా పచ్చిమిరపకాయ లాగా ఉంది, అల్లం స్థిరంగా అల్లం లాగానే ఉంది, వెల్లుల్లిపాయ స్థిరంగా వెల్లుల్లి లాగానే ఉంది, ఉల్లి స్థిరంగా ఉల్లిపాయ లాగానే ఉంది. ఇప్పుడు దాన్ని వాడుకోవాలా వద్దా, వాడుకుంటే ఎలా వాడుకోవాలి అనేది నువ్వు నిర్ణయించుకు వాడుకుంటున్నావు తప్ప వాటిలో మార్పులు ఏం జరగవు. అలాగే మనుషులు కూడా అలాగే ఉంటారు, వాళ్ళలో మార్పులు ఏం జరగవు. ఇప్పుడు వాళ్ళని ఎలా వాడుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, నేను ఎలా ప్రవర్తించాలి అని నీ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ తెలివితేటలుగా ఉంటున్నారు, నాటకాలు ఆడుతూ ఉంటున్నారు, అందరూ మోసాలు చేస్తూ ఉంటున్నారు, ఒక్కడు కూడా హోల్ హార్టెడ్గా లేరు. కాదు, నువ్వు హోల్ హార్టెడ్గా ఉండి అందరితో. ధర్మో రక్షిత రక్షిత అని ఆధ్యాత్మిక చెప్పిన సూత్రం ఇది. నువ్వు అందరితో మంచిగా ఉండు, నువ్వు ధర్మంగా ఉండు. వాళ్ళు అసలు హోల్ హార్టెడ్గా లేరని ఎందుకు అనుకుంటున్నావు? శరీరంలో ఒక అనారోగ్యం ఉండి ఒక బాధకు గురవుతున్నాడు, లేదా ఒక ఆర్థిక ఇబ్బందికి గురవుతున్నాడు, లేదా ఒక కుటుంబకి ఇబ్బందికి గురవుతున్న వాళ్ళు, ఏదో ఒక బాధకి గురవుతున్న వాళ్ళు హోల్ హార్టెడ్గా నీతో ఉండలేరు. లేదండి ముందు ఒకటి అనుకోటి మాట్లాడుతున్నారండి, ఇక్కడ చెప్పింది లేదా మళ్ళీ మనతో ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ ఇంకోటి చెబుతున్నారండి. అంటే అల్లం అల్లమే, పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఉల్లిపాయ, దొండకాయ దొండకాయ, బెండకాయ బెండకాయ. మనుషులు కూడా అంతే. అక్కడ నువ్వు ఏది ఎలా వాడుకోవాలో చూడు, నీకేం కావాలో దాన్ని ఎలా వాడుకోవాలో చూడు. అదేగా నువ్వు చేస్తున్న ఆహార పదార్థాలు అన్నింటితో, వస్తువులన్నింటితో, ప్రకృతితో అన్నింటితో అలాగే ఉంటున్నావు. దేని మీద కంప్లైంట్ చేస్తున్నావా? మరి మనుషుల మీద ఎందుకు కంప్లైంట్ చేస్తావు? మనుషులు కూడా అల్లంలా, వెల్లుల్లా, ఉల్లిపాయలా, ఎవరి గుణాల తాళ్ళు, ఎవరి స్వభావాల తాళ్ళు, ఎవరి పద్ధతుల తాళ్ళు, ఎవరి ఆలోచనల తాళ్ళు. మొత్తంగా మనిషి గురించి చెప్పాను. జీవించటం అంటే నేను నాకు అనుభవంగా ఉన్నాను, రెండవ వాళ్ళు నాకు ఎప్పుడు అనుభవం కాదు. నేను నాకు అనుభవంగా ఉన్నానని నాకే తెలుస్తుంది కనుక నా అనుభవానికి తగ్గట్టు నేను జీవించుకుపోతున్నా, నాకేం కావాలో చేసుకుంటూ. నీ గురించి నాకేం తెలుసు? అసలు నువ్వు ఉన్నావని తెలుసు అంతే, కళ్ళకు కనపడుతున్నావు అంతే. కాబట్టి ఎలా అయితే ఒక వస్తువు యొక్క గుణాన్ని, స్వరూప స్వభావాలని మార్చలేమో, ఆహార పదార్థాలుగా అనేక రోజు తింటాం, మనకు కావలసిన వాటిని వినియోగించుకొని వండుకుంటాం అంతే తప్ప వాటి గుణాలు మార్చలేము. వస్తువుల్ని రోజు వినియోగించుకుంటాం, మనకు కావలసినట్టుగా కావలసిన వస్తువుల్ని తెచ్చుకొని వినియోగించుకుంటాం తప్ప వాటి గుణాలను మార్చలేము.
వస్తువుల్ని ఎలా మార్చలేమో, ఆహార పదార్థాలను ఎలా మార్చలేమో, మొత్తం చుట్టూ ప్రకృతిలో ఉన్న దేనినైనా వాడుకొని వినియోగించుకుంటాం లేదా వాడుకోకుండా వదిలేస్తాం తప్ప ఎలా మార్చలేమో, అలాగే మనుషుల్ని కూడా మార్చలేము. మనుషులు కూడా సృష్టిలో ఒక భాగమే. కానీ మనుషులకున్న ఏకైక ఛాన్స్ ఏంటంటే నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. ఎందుకంటే నువ్వు నీకు తెలుస్తావు, నువ్వు నీకు అనుభవం. ఎదుట మనుషులతో ఉండేటప్పుడు కామెంట్ చేయకూడదు నువ్వు అలా ఎందుకున్నావు అని. ఒక చెట్టును నువ్వు అలా ఎందుకున్నావు అని ఎలా అడగవో ఒక మనిషిని కూడా అలా అడగకూడదు. ఒక సూర్యుడిని అలా ఎందుకున్నావు అని ఎలా అడగవో, ఆ సూర్యుడికి తగ్గట్టు నువ్వే జీవితాన్ని మార్చుకొని ఎలా ఉంటావో అలా ఉండాల్సిందే తప్ప ఒక మనిషిని అడగకూడదు. ఎందుకని మనిషి మన వైపు నుంచి చూసినప్పుడు సృష్టిలోని భాగం. మనం తెలుస్తాం అంతే. మనకు అనుభవం, మనం మార్చుకోవచ్చు, మనకు బాగా అర్థమవుతాం, మనకు బాగా తెలుస్తాం. మన గుణాలు, మన బుద్ధులు, మన ఆలోచనలు, మన సర్వస్వము మనకు తెలిసే జరుగుద్ది. అన్నీ మనకు తెలిసే చేస్తాం. ఎదుటవాడిది మనకు అసలు తెలీదు. ఎదుటవాడు ఇలా ఉండాలని మనం అనుకోవటమే అసలు పెద్ద నేరం, పెద్ద ఘోరం ఆధ్యాత్మికతలో. ఎందుకని ఒక సత్యం ఎలా సరిపోద్ది దానికి? ఆహార పదార్థాలను ఎలా ఎందుకున్నాం అనకుండా మనకు అవసరమైనట్టు వాడేసుకుంటున్నాం, ఏం కావాలో తెచ్చుకొని, అవసరం లేని వదిలేసాం. అలాగే అనేక వస్తువులు అవసరమైనవి తెచ్చుకొని వాడుకుంటున్నాం, అవసరం లేని వదిలేసాం. అలా ప్రకృతిలో అనేక విషయాలు ఎలా ఉండేవి అలాగే ఉంటాయి, ఎలా పనిచేసేవి అలాగే పనిచేస్తే కావలసిన వాటిని వాడుకుంటున్నాం, వద్దన్న వాటి జోలికి వెళ్లకుండా ఉన్నాం. మనుషులు అంతే. నీకు కావలసి నీకు సరిపడినటువంటి మనుషులు, నీకు ఉపయోగపడేటువంటి మనుషులు, లేదా నీకు సూట్ అయ్యేటువంటి మనుషులతో వ్యవహరించు, లేదు మెదలకుండా ఉండు. ఇప్పుడు నీకు కారం ఇష్టం లేదు, కారం తినలేవు అనుకో, కారం జోలికి వెళ్ళవు నువ్వు అంతే. అది కారం ప్రపంచంలోంచి మాయమైపోదు. కారం అక్కడే ఉంటుంది. కారాన్ని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు తింటారు, నువ్వు కారం జోలికి వెళ్ళవు. లేదు నీకు కారం బాగా ఇష్టం అనుకో, నువ్వు కారం తింటావు, నువ్వు ఇంకో పులుపు జోలికి వెళ్ళవు, వగరు జోలికి వెళ్ళవు. నీకు ఇష్టం లేని దాని జోలికి వెళ్ళవు, నీకు ఇష్టమైన దాన్ని స్వీకరిస్తావు. సేమ్ మనుషులతో కూడా అంతే. మనుషులు కూడా సృష్టే. ఓ చెట్టు పుట్ట గుట్ట జీవులు జంతువులు ఎలాగో మనిషి కూడా అలాగే. ఇక్కడ మనిషికున్న ఏకైక ఛాన్స్ మరి ఎందుకండి ఆధ్యాత్మికం చెప్పుకోవచ్చు, ఎందుకు చెప్పుకునేది, దీనివల్ల ఉపయోగం ఏంటి, అన్నీ అంతే అయితే చేసేది ఏముందంటే కాదు. ఎదుట మనిషిని కంప్లైంట్ చేయటం, ఎదుట మనిషి మీద కంప్లైంట్ చేయటం అసలు ఆధ్యాత్మికం కానే కాదు. ఒక ఉల్లిపాయ మీద కంప్లైంట్ చేయకు, కావాలంటే వాడుకో లేకపోతే వదిలి. ఒక అల్లం మీద కంప్లైంట్ చేయకు, కావాలంటే వాడుకో లేకపోతే వదిలి. చెయ్యంగా అసలు మనం ఎవరైనా అల్లం మీద కంప్లైంట్ చేశారంటే పిచ్చోడు అనుకుంటాం. మనం ఎవరైనా పచ్చిమిరపకాయని తిడుతున్నాడు అనుకో, పిచ్చోడు అనుకుంటాం. అసలు నువ్వు ఎందుకు కోరికావు, నువ్వు ఎందుకు తిన్నావు, దాన్ని ఎందుకు తిడుతున్నావు అని అడుగుతాం మనమే. అంటే నేను పచ్చిమిరపకాయ తీగా ఉంటుంది అనుకున్నానండి అన్నాం అనుకో, పిచ్చోడు అనుకుంటాం. సేమ్ మనుషులు కూడా అంతే. వాళ్ళ గుణాలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. వాళ్ళ జీవితం అది. వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళు పెరిగిన పరిస్థితులు అలా ఉన్నాయి, వాళ్ళు నేర్చుకున్నటువంటి స్వభావం అలా ఉంది, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణ పరిస్థితులు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జెనెటిక్ జీన్స్లో వచ్చినటువంటి స్వభావాలు, ఎదుగుదలలో పెరుగుదలలో వాళ్ళు నేర్చుకున్న, వాళ్ళు అలవాటు చేసుకున్నటువంటి ఇష్టాలు అయిష్టాలు, గుణాలు, స్వభావాలు, వాళ్ళ ప్రవర్తన వాళ్ళదంతే. నాలా నువ్వెందుకు లేవు అనడానికి లేదు, అసలు ఎవరిని అనకూడదు. ఎందుకంటే మనం ఇంకో తల్లిదండ్రులకు పుట్టాం, మన విత్తనం వేరు. మామిడి చెట్టుకు మామిడికాయలు వస్తాయి, జామ చెట్టుకు జామకాయలు వస్తాయి, దానిమ్మ చెట్టుకు దానిమ్మకాయలు వస్తాయి. దానిమ్మ చెట్టుకు మామిడికాయలు, మామిడి చెట్టుకు దానిమ్మకాయలు, జామ చెట్టుకు మామిడికాయలు, దానిమ్మకాయలు రావు కదా. అలాగే మన తల్లిదండ్రులు వేరు, వీళ్ళ గుణాలు వీళ్ళ బుద్ధులతో మనం ఉంటాం. మన వంశం అంతా వెనక నుంచి వస్తూ ఉంటుంది. మళ్ళీ వాటితో పాటు మనం ప్రపంచంలో మనం నేర్చుకున్న విషయాలు ఉంటాయి. అలా సృష్టి అంతా వేరువేరుగా విభిన్నత ఉంది. మరి ఆధ్యాత్మికత ఎందుకు ఇన్నింటి మధ్య అంటే అసలు సృష్టి అంతా ఇలా ఉందని నువ్వు తెలుసుకునే సత్యాన్ని నీకు చెప్పేది ఆధ్యాత్మికత. అది ఎప్పుడు విభిన్నతే. కాబట్టి దాన్ని ప్రశ్నించుకో. మిగిలిన వాటిని ఎలా ప్రశ్నించట్లేదో మనుషుల్ని కూడా ప్రశ్నించుకో. నువ్వు ఇలా ఎందుకున్నావు అని అడక్కో. వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో. ఎండ ఎక్కువగా ఉంటే ఏం చేయాలో చేసుకుంటున్నావు, వర్షం ఎక్కువ పడుతుంటే ఏం చేయాలో చేసుకుంటున్నావు, వాతావరణ పరిస్థితులు మారిపోతుంటే ఏం చేయాలో చేసుకుంటున్నావు,
వస్తువుల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు, ఆహార పదార్థాలు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు, బట్టలు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు, చెప్పులు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నావు. వాటిని మారమని దేన్ని అడగట్లా నువ్వు, నాకు అనుకూలంగా ఉండమని దేన్ని అడగట్లా నువ్వు అని మనుషుల్ని ఎందుకు అడుగుతున్నావు? మనుషులు కూడా అంతే. నువ్వు నీ అనుభవం, ఏ మనిషికి ఆ మనిషి తను జీవించటం తనకు అనుభవం, వ్యక్తిగతం. అది అనుభవం వ్యక్తిగతం. మనుషులు ఉన్నట్టు తెలుస్తారు అంతే తప్ప మనుషుల అనుభవాలు మనకు ఉండవు. కాబట్టి ఆ మనిషికి తగ్గట్టు నేను ఎలా ఉండాలో చూసుకో, నిన్ను నువ్వు మలుచుకో. ఆ మనుషుల్ని బట్టి నువ్వు మారిపోవాలి. సూర్యుడిని బట్టి నువ్వు మారిపోవట్లా, ఎండను బట్టి నువ్వు మారిపోవట్లా, భూకంపాలను బట్టి నువ్వు మారిపోవట్లా, తుఫానులను బట్టి నువ్వు మారిపోవట్లా, వస్తువులను బట్టి వాటిని వాడుకునే విధానాన్ని నువ్వు మార్చుకోవట్లా, జంతువులను బట్టి నువ్వు మారిపోవట్లా. మొత్తం ప్రకృతిలో ఒక్క మనిషిని ప్రశ్నిస్తున్నావు తప్ప మిగిలిన అన్నిటికీ అనుకూలంగా నువ్వే మారిపోతున్నావు. అలాగే మనుషుల దగ్గర కూడా నువ్వే మారిపో. ఆ మనిషికి తగ్గట్టు ఎలా ఉండాలి. లేదా ఆ మనిషిని వదిలే, నీకు అవసరం లేకపోతే. నీకు కారం అంటే ఇష్టం లేదు, కారాన్ని వదిలేసావు, ఇంకోటి ఏదో తీసుకుబతుకుతున్నావు. అలాగే ఆ మనిషిని వదిలేసి నువ్వు ఇంకోటి పెట్టుకుబతుకు. నీకు అనుకూలంగా ఉండే వాళ్ళతో స్నేహం చేసుకో. అందుకే సుజాతి పక్షులన్నీ ఒక కొమ్మ మీద వాళ్తాయి. కొంతమంది మనుషులు కొంతమంది నచ్చుతారు, వాళ్ళందరూ స్నేహాలు చేసుకుంటూ ఉంటారు. అందరు మనుషులకి అందరూ నచ్చరు. కాబట్టి ఇక్కడ అందరూ మోసగాళ్ళు, అందరూ మోసగత్తులు అనేది లేదు. ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి వచ్చారు. సృష్టింతే. ఒక ముళ్ళ చెట్టు ఉంది, ఇది ఎందుకుంది నాకు ముళ్ళు గుచ్చుకుంటుంది అని అడగకూడదు. ముళ్ళ చెట్టు సృష్టిలో ఉంది, దానికి కావాలంటే వినియోగించుకో. ముళ్ళ చెట్టును నేనేం చేసుకుంటానండి, నేను ఎలా వినియోగించుకుంటానండి అని ప్రశ్నేస్తావా? ఒకప్పుడు మొత్తం మానవ జాతి వాడుకుంది ముళ్ళ చెట్లనే. ఇంటి చుట్టూ కంచెల కింద ముళ్ళ చెట్లే పాతుకొని కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు గోడలు కట్టుకుంటున్నారు. వచ్చినాయి పంటలు పండించుకోవటానికి అవసరమైన పంటలు వేసుకొని వేరే జంతువులు వచ్చి ఈ పంటలను పాడు చేయకుండా చుట్టూ ముళ్ళ చెట్లు పాతేవాళ్ళు. లేదా పక్షులు లాంటివి వచ్చి తినేయకుండా ఆ పైన ముళ్ళ కంపలు అడ్డం పెట్టేవాళ్ళు. ముళ్ళ చెట్టు ఉపయోగం ముళ్ళ చెట్టుకు ఉంది. అది ఎంత బాధిస్తుందో అంత రక్షిస్తుంది కూడా. దాన్ని ఎలా వాడుకుంటావు అనేది ఇక్కడ పాయింట్. అలాగే ప్రపంచంలో ఏ మనిషి నీకు తారసపడినా ఆ మనిషికి తగ్గట్టుగా నువ్వు ఉంటే ఎప్పుడూ ఏ ప్రమాదం లేదు. ఇక్కడ ఆ మనిషిని గుర్తించి, అది అల్లమా, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, దాని గుణం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి. అవసరమైతే వాడుకో, లేకపోతే వదిలే. మనుషులు అంతే. అందుకని కంప్లైంట్ చేయొద్దు. ఆధ్యాత్మికత సృష్టి ఇలా ఉంటుంది అని చెప్పుద్ది. ఆధ్యాత్మికత ఇంకేం చెప్పుద్ది? ఒక అద్భుతమైన విషయం. ఎందుకు ఆధ్యాత్మికత అసలు అంటే, ఎప్పటికీ నువ్వు ఎదుటి మనిషిని మార్చలేవు. అల్లాన్ని ఉల్లిపాయని ఎలా మార్చలేవో, వెల్లుల్లిపాయని ఎలా మార్చలేవో, అల్లాన్ని వెల్లుల్లిపాయ చేయలేవు, వెల్లుల్లిపాయని అల్లం చేయలేవు, అల్లాన్ని పచ్చిమిరపకాయ చేయలేవు, పచ్చిమిరపకాయని అల్లము చేయలేవు. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా జరగదు అది. అలాగే ఒక మనిషిని నువ్వు ఎప్పటికీ మార్చలేవు, కానీ నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. ఎందుకంటే నువ్వు నీకు అనుభవం కనుక. అదే ఆధ్యాత్మికత. ఒక మనిషి తనను తాను మార్చుకోవచ్చు. ప్రపంచంలో ఇంకా దేనిని మనిషి ఏ విధంగానూ ఏమి చేయలేడు, అలా వినియోగించుకోవటం తప్ప. అది కూడా వినియోగించుకో, లేదా వదిలేసి వెళ్ళిపో. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకుంటూ తనను తాను మలుచుకోవచ్చు, మార్చుకోవచ్చు. అంతే తప్ప నేరారోపణ ఎవరి మీద చేయడానికి లేదు, దేని మీద చేయడానికి లేదు. ఇది ఆధ్యాత్మికత చెప్పే అద్భుతమైన సత్యం. అందుకని మనుషులందరూ ఎలా ఉన్నారు ఏంటని దిగులు పడకండి. మళ్ళీ చెబుతున్నా, మనుషులందరూ బాగున్నారు కనుకనే మనం అందరం హాయిగా బతుకుతున్నాం. మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు ఎత్తుకుపోవట్లేదు. రోడ్డు మీద మనకి వెళ్తే ఎవరు రోడ్డు ఎక్కగానే మన పొడి చంపేయట్లేదు, కొట్టట్లేదు, తిట్టలేదు. స్వేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నాం, హాయిగా ఇళ్లలో బతుకుతున్నాం. మనకు కావలసినవి కొనుక్కుంటున్నాం, మనకి ఇష్టం ఇచ్చిన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మనం చేయగలిగి చేసుకుంటున్నాం. ఎంతో హాయిగా బతుకుతున్నాం. మళ్ళీ ఈ హాయిగా బతుకుతున్నాం అనే విషయాన్ని వదిలేసి వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు, అసలు మనుషుల్లోనే మంచితనం లేదు అంటే మనం మనుషులమేగా కాదు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. మీ మంచితనం అంటే ఏంటి? మనకు అనుకూలత. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ కొంచెం మంచిగా మాట్లాడటాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే, నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కొంచెం మంచిగా బ్రతకడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఏంటి? కొంచెం మంచిగా వాళ్ళు నాతో ఉండటాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఏంటి? అది కూడా ఎక్స్పెక్టేషనే. కొంచెం మంచిగా వాళ్ళు మనతో ఎందుకు ఉండాలి? వాళ్ళు మంచిగానే ఉండొచ్చు, ఉండొచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. లేదా వాళ్ళు మంచిగా ఉండకపోవచ్చు, అది వాళ్ళ స్వభావం అయి ఉండొచ్చు. వాళ్ళ స్వభావం అది అయి ఉండొచ్చు.
అందుకని మనుషుల మీద నేరారోపణలు వద్దు. ఆధ్యాత్మికత అంటే మనం హాయిగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం. మనం ఒక సూర్యుడికి, ఒక చంద్రుడికి, ఒక భూమికి, ఒక వస్తువుకి, ఒక జంతువుకి, ప్రకృతిలోని అనేక విషయాలకి ఎలా అయితే మనం మార్చుకొని వాటిని వినియోగించుకోవటమా, లేదా వదిలేయటమా, దూరంగా వెళ్ళిపోవటమా, లేదా పట్టుకోవటమా అనేది ఎలా చేస్తున్నామో వాతావరణ పరిస్థితులకి, ప్రకృతికి, అలాగే మనుషులతో కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే మనిషి కూడా, మనకు ఎదురుగా ఉన్న మనిషి కూడా సృష్టిలోని అంశే. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఇది ఆధ్యాత్మికత చెప్పే సత్యం. ఇక్కడ మార్చుకునే అవకాశం ఎవరికి ఉందంటే ఎవరినాళ్ళు మార్చుకోవచ్చు. ఎందుకంటే నాకు అనుభవం కనుక నన్ను నేను మార్చుకోవచ్చు, నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మనుషులతో ఉండేటప్పుడు ఎదుటి వ్యక్తిని గమనించాలి. అల్లమా, వెల్లుల్లా, పచ్చిమిర్చా, ఇప్పుడు దాంతో ఎలా ఉండాలి నేను? అది పచ్చిమిర్చి ముట్టుకుంటే కారం వస్తుంది అనుకోండి, జాగ్రత్తగా ముట్టుకోకుండా దూరంగా ఉండి దాంతో సంభాషణ చేసుకో, దాంతో పని చేసుకో. ముట్టుకున్నా పర్వాలేదు అన్నట్టు ముట్టుకో, అది నీకు తెలుస్తుంది. మనుషులైనంతే. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇదే ఆధ్యాత్మికత, ఎందుకంటే ఏమీ లేదు. ప్రపంచం ఎప్పుడు బాగానే ఉంది, సృష్టి ఎప్పుడు బాగానే ఉంది. ఇందులో మంచి చెడులు మనం చూస్తున్న తీరుతెన్నులు మాత్రమే. అర్థమైతే ఆచరించుకోండి, అర్థం కాకపోతే అంటే సదుద్దేశంతో విని అర్థమైనట్టు లేనట్టుగా ఉండి ఏదైనా మంచి తెలుసుకోవాలి అనిపిస్తే తప్పకుండా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, విశ్లేషించుకుందాం. కానీ ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతము. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉంటున్నానని. మిగిలిందంతా సృష్టి. మనుషులందరూ కూడా సృష్టిలో రెండో భాగం కింద వస్తారు. మనకు భిన్నమైన ఆహార పదార్థాలు ఎలాగో, చెట్లు ఎలాగో, ప్రకృతి ఎలాగో, మనుషులు కూడా అందులో అంతే. నన్ను నేను మార్చుకోగలను. నేను నాకు తెలుస్తాను కనుక, నాకు అనుభవం కనుక, నా మీద నాకు మార్చుకోవడానికి అవసరమైనటువంటి ఒక గ్రిప్, ఒక పట్టు ఉంది కనుక అది సృష్టి నాకు ఇచ్చింది. నన్ను నేను మార్చుకోగలను. ఆ విషయాన్నే ఆధ్యాత్మికత చెబుతూ ఉంటుంది. ఇది నచ్చని వాళ్ళు, నేను ఒక సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అసలు ఎవరి మీద నేరారోపణలు చేయకండి. మీ జీవితం మీరు జీవించండి. అందులో మనుషులతోనే జీవించాలి కాబట్టి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది కాదు, దానికి తగ్గట్టు ఉండటం నేర్చుకోండి. ఆహార పదార్థాలను ఎలా వినియోగించుకుంటున్నామో, అనేక వస్తువుల్ని ఎలా వినియోగించుకుంటున్నామో, లేదా అనేక వస్తువులకు దూరంగా ఎలా ఉంటున్నామో, అనేక ఆహార పదార్థాలు నాకు ఇవి సరిపడవు, వద్దులేని వదిలేసి సరిపడే వాటితోనే ఎలా ఉంటున్నామో అలా ఉండటం నేర్చుకోండి. అంతే. అంతే తప్ప నేరారోపణలు చేయకండి. మనం తప్ప అంటే నేను తప్ప, నాకు ఎదురుగా ఉందంతా ప్రకృతే. మనుషులు అన్ని సృష్టి ప్రకృతి. నేను ప్రకృతి కాదని నేను ప్రకృతే, కానీ నన్ను నేను మార్చుకునే అవకాశం నాకుందని సృష్టి చెబుతుంది. ఆధ్యాత్మికత అదే సత్యాన్ని వెలువరిస్తుంది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.